ఆధ్యాత్మిక చింతనా మార్గం అనేది సరళతరమైనది, సంక్లిష్టమైనది. ఆధ్యాత్మికత అంటే ఎవరిని వారు ఉద్ధరించుకోవడం, జీవన గమనంలో ఉత్తమ కర్మ ఆచరణను నిర్వహించడం. సాధనతో, శోధనతో ఎవరి లక్ష్యాన్ని వారు గుర్తించి ఆ లక్ష్యం అనుగుణంగా ముందుకు పురోగమించాలని చింతనా మార్గం ప్రబోధిస్తుంది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా భారతీయ ఆధ్యాత్మిక ప్రభావం వర్ధిల్లుతోంది. ఆ దిశలో ఎందరో గురువులు భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాల్లోని ఎన్నో విషయాలను సరళ సుందరంగా వివరించారు. సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో తమ రచనల ద్వారా, ఉపదేశాల ద్వారా ఆవిష్కరించారు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆ పరంపరలోని విశిష్ట గురువు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి. భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాసిష్ఠ్యం వంటి ఎన్నో రచనలు ఎంత సాధికారికంగా ఉంటాయో ఆయన ప్రవచనాలు అంత మధురంగా ఆకట్టుకుంటాయి. జనసామాన్యానికి అర్థమయ్యే రీతిలో చిట్టిపొట్టి కథలను మేళవించి, చెలోక్తులను రంగరించి ఆయన ఆవిష్కరించే ప్రవచన వైఖరి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మలయాళ స్వామి శిష్యుడిగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించి, ఆపై సుఖబ్రహ్మ ఆశ్రమాన్ని స్థాపించి తెలుగునాట ఆధ్యాత్మిక ప్రవచన ధోరణికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి. శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నదీ తీరంలో ఆవిర్భవించిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆశ్రమం ప్రశాంత ప్రకృతి వాతావరణంలో విరాజిల్లుతూ ధ్యానం, జ్ఞానం, సేవా ధర్మాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ఆశ్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనురక్తిని ప్రసాదించే పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి పొందింది. ఈ ఆశ్రమాన్ని మహనీయ స్వామి విద్యా ప్రకాశానందగిరి 1950 సంవత్సరం జనవరి 20న స్థాపించారు. గృహస్థాశ్రమంలో ఆయనకు ఆనంద్ మోహన్ అనే పేరు. ఆయన 1914 ఏప్రిల్ 13న జన్మించారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి పెంచుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి లౌకిక మార్గంలో జీవించే అవకాశం ఉన్నా ఆయన మనసు బ్రహ్మ జిజ్ఞాస వైపుకు మళ్ళింది. వ్యాసాశ్రమ పీఠాధిపతులు మలయాళ స్వామి ఆయనకు సన్యాస దీక్షను అనుగ్రహించారు. మలయాళ స్వామి మార్గదర్శకత్వంలో వ్యాసాశ్రమంలో కఠోర సాధన ఆచరించారు. దీర్ఘకాల మౌనవ్రతం, ధ్యానం, శాస్త్రాధ్యయనం ద్వారా ఆత్మానుభూతి సంపాదించారు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి అనే సన్యాసాశ్రమ నామం పొందారు. ఆయన ప్రవచనాలు సరళమైన భాషలో లోతైన వేదాంత తత్వాన్ని ప్రజలకు అందించాయి. భగవద్గీతపై ఇచ్చిన ఉపన్యాసాలు విస్తృత ప్రాచుర్యం పొందాయి. గీతా మకరందం గ్రంథం ద్వారా గీతా సందేశాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివరణ ఇచ్చారు. ఉపనిషత్తులు, యోగ వాసిష్ఠం, రామాయణ గ్రంథాలపై ఆయన రచించిన తాత్విక సరళసుందరమైన భాష్య రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆశ్రమ స్థాపన లక్ష్యం వేదాంత జ్ఞాన ప్రచారం, భక్తి మార్గ బోధన, సేవా కార్యక్రమాల నిర్వహణ. చిన్న స్థలంలో ప్రారంభమైన ఈ కేంద్రం క్రమంగా విశాల ఆశ్రమ సముదాయంగా రూపాంతరం చెందింది. ధ్యాన మందిరం, సత్సంగ మందిరం, యోగ శిక్షణా కేంద్రం, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి.
ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం, గీతా పారాయణం, సాయంత్ర భజనలు, హారతి నిర్వహణ జరుగుతాయి. సేవాధర్మం ఆశ్రమ ప్రాణస్వరూపం. భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రి ద్వారా వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు, ఔషధ పంపిణీ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అన్నదాన కార్యక్రమాలు, వైద్య శిబిరాల నిర్వహణ జరుగుతోంది. గోశాల ద్వారా పశు సంరక్షణ కొనసాగుతోంది. శ్రీకాళహస్తి భౌగోళిక స్వరూపం ఆశ్రమానికి ప్రత్యేక శోభనిచ్చింది. చుట్టూ కొండ చర్యలు, మధ్యలో ప్రవహించే స్వర్ణముఖి నది ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా శోభాయమానం చేశాయి. యాత్రికులు కాళహస్తీశ్వరాలయ దర్శనం అనంతరం ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ధ్యానంలో పాల్గొంటారు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ జీవితం త్యాగం, నియమం, సేవాభావం, జ్ఞాన సాధనకు ప్రతిరూపం. వ్యక్తిగత జీవితంలో అత్యంత సరళతను ఆచరించారు. సమాజోద్ధరణే లక్ష్యంగా శ్రమించారు. 1998 ఏప్రిల్ 10న మహాసమాధి పొందిన ఆశ్రమ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఆయన శిష్య పరంపర ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టి జ్ఞానదీపాన్ని వెలిగిస్తోంది. ఆశ్రమంలో చాలా ఒక విశేషమైనటువంటి ఒక ప్రోగ్రాం ఏంటంటే అది కంటి ఆసుపత్రి అని నెలకొల్పారు ఇక్కడ. ఎందుకంటే స్వామివారి సంకల్పంతో అందరూ కూడా నేత్రదానం, ఎందుకంటే చూపు ఉంటేనే ప్రపంచం ఉంది కాబట్టి నేత్రదానం చేయించాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఉచితంగా మరి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేస్తారు. ప్రతి వారం కూడా కనీసం 30 మందికి ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది. విశేషం ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఆ డాక్టర్లే అంటారు స్వామివారి ప్రభావం అది 100% సక్సెస్ అని చెప్తారు. కాబట్టి అందరికి ఒక్క 10 రూపాయలు కూడా తీసుకోకుండా 2 రోజులు వాళ్ళు వచ్చి మరి జాయిన్ అయ్యి అది ఉచితమైన భోజనాలు పెట్టి మళ్ళీ 3వ రోజు వాళ్ళని చెక్ చేసి పంపిస్తారు. శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రస్థానం. జ్ఞానం, ధ్యానం, సేవ అనే త్రిసూత్రంతో సమాజానికి మార్గదర్శకత్వం అందిస్తోంది. భక్తులకు అంతరశాంతి, సాధకులకు ఆత్మవికాసం, సమాజానికి సేవా స్ఫూర్తి అందించే మహత్తర క్షేత్రంగా నిలిచింది. శ్రీ విద్యా ప్రకాశానందగిరి రచనలు తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రామాణిక స్థానం పొందాయి. వేదాంత గంభీరతను సాధారణ భాషలో ప్రజలకు అందించిన అరుదైన ఆచార్యునిగా, గురువర్యునిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన గ్రంథాలు పాఠకుల మనసును ఆలోచింపచేస్తాయి. జీవితం గురించి లోతైన పరిశీలనకు ప్రేరేపిస్తాయి. గీతా మకరందం ఆయన రచనల్లో శిఖరాగ్ర గ్రంథం. భగవద్గీత శ్లోకార్థాన్ని సులభసాధ్యంగా తెలుగులో విపులీకరించారు. ప్రతి అధ్యాయానికి తాత్పర్య సారం అందించారు. కర్మను నిష్కామ భావంతో చేయాలని స్పష్టంగా బోధించారు. భగవద్గీతను పూజనీయ గ్రంథ స్థాయి నుంచి జీవన మార్గదర్శ స్థాయికి తీసుకువచ్చిన విశిష్ట వ్యాఖ్యానం ఇది. సాధారణ పాఠకులకు సైతం ఆత్మజ్ఞాన దిశను చూపిన ప్రజోపయోగ గ్రంథం గీతా మకరందం. శ్రీ విద్యా ప్రకాశానందగిరి రచించిన మరో విశిష్ట రచన యోగ వాసిష్ఠ రత్నాకరం. ఈ గ్రంథం ఆత్మతత్వ విచారణకు మార్గదర్శి. మనసు స్వభావ విశ్లేషణ ఈ గ్రంథంలో ప్రధాన అంశం. మాయాతత్వంపై ఇందులో
లోతైన వివరణ ఇచ్చారు. వైరాగ్య ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. జీవబ్రహ్మ ఐక్యభావాన్ని తాత్వికంగా ప్రతిపాదించారు. సాధకుని అంతర్ముఖతను పెంపొందించే గ్రంథరాజం యోగ వాసిష్ఠ రత్నాకరం. ఉపనిషత్ రత్నాకరం విద్యాప్రకాశనందగిరి స్వామివారి మరో విశేష రచన. ఈ గ్రంథం వేదాంత మూల సారస్వతానికి దారి చూపుతుంది. ఇందులో మహావాక్యాల తాత్పర్యాన్ని విశదీకరించారు. బ్రహ్మస్వరూప నిరూపణకు తర్కబద్ధమైన విశ్లేషణ అందించారు. శ్రవణ, మనన, ధ్యాన మార్గాన్ని స్పష్టంగా వివరించారు. ఉపనిషత్తుల గూఢార్థాన్ని సులభగ్రాహ్యంగా చేసిన ప్రత్యేక రచనగా ఉపనిషత్ రత్నాకరాన్ని ప్రస్తావించారు. విద్యాప్రకాశనందగిరి స్వామి రచించిన మోక్ష సాధన రహస్యం అనే గ్రంథం సాధన చతుష్టయ సంపత్తిని ఆవిష్కరిస్తుంది. ఇది ఎన్నో తాత్విక విషయాలపై దృష్టి కేంద్రీకరించిన గ్రంథం. క్షమ, దయాది లక్షణాల వివరణను ఇందులో వివరణాత్మకంగా అందించారు. ఆత్మవిచారణే విముక్తి మార్గమని నిర్ధారించారు. సాధనలో స్థిరత్వం అవసరమని హెచ్చరించారు. మోక్షాన్ని దూర స్వప్నంగా కాక సాధ్యలక్ష్యంగా ప్రతిపాదించారు. ఆయన రచించిన రామాయణ రత్నాకరం ధార్మిక గాథకు తాత్విక వ్యాఖ్యానం. ఇందులో రాముని ఆదర్శ జీవన సందేశాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించారు. సీతాదేవి పాత్రని, సీతాదేవి పాత్ర ఔన్నత్యాన్ని ఎన్నో రీతుల్లో విశ్లేషించారు. ధర్మ విరుద్ధ అహంకార ఫలితాన్ని రావణ చరిత్ర ద్వారా చూపించారు. కుటుంబ జీవన నైతిక విలువలకు ఈ గ్రంథం మార్గదర్శిగా నిలుస్తుంది. తెలుగు భాషలో వేదాంత సాహిత్యాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేసిన ఘనత శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములకు దక్కుతుంది. ఆధ్యాత్మికపరమైన సంక్లిష్ట విషయాలను సరళ సుందరంగా, కథనాత్మకంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపే ఈ రచనలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రజల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఉన్నత దిశగా ప్రభావితం చేసే శక్తి ఈ రచనలకు ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆశ్రమంలో స్వామివారి ఆరాధన ఉత్సవం జరుగుతుంది. ఏప్రిల్ మాసం, చైత్రమాసంలో జరుగుతుంది. అది ఏప్రిల్ నెల వస్తుంది. 5 రోజుల పాటు అనేక చోట్ల నుంచి మహాత్ములందరూ వచ్చి మరి ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం 3 గంటలు వారి వారి దివ్య ప్రబోధాలన్నీ కూడా మరి ఇక్కడ మాకు అందిస్తారు. ఆ సమయంలో దాదాపు ఒక 500 మంది ఎందుకంటే స్వామివారి ఎంత ప్రఖ్యాతి అంటే మరాఠ దేశం అంటే మహారాష్ట్ర నుంచి, తర్వాత కర్ణాటక నుంచి గోదావరి అది ఎట్లా గుంపులుగా వచ్చి ఆశమంతా నిండా ఉండడానికి చోటు కూడా ఉండదు. ఏదో ఆ ఏర్పాటు అయితే దేనికి కూడా వాళ్ళు వెనకాడకుండా ఉన్నదే చాలని చెప్పేసి ఆ విధమైన తన్మత్వం, భక్తి తత్వంతో వచ్చి 5 రోజులు చాలా ఘనంగా జరుగుతుంది. అది ఈనాటికి జరుగుతూనే ఉంది ఆ విధంగా. అట్లా ఈ ఆశ్రమంలో మరి గ్రంథాలయం ఉంది. అనేక పుస్తకాలు కూడా. అయితే గ్రంథాలయం ఈ రోజున ఎవరు కూడా అందరికీ చేతుల్లోనే వచ్చేసినాయి కాబట్టి గ్రంథాలయం మాత్రం అన్ని పంచో ఉన్న పుస్తకాలు 200 సంవత్సరాల కింద పుస్తకాలు, గ్రంథాలు కూడా మన దగ్గర ఉన్నాయి. శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్యాత్మిక సాధనతో పాటు విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఆశ్రమ కార్యక్రమాలు 3 ప్రధాన విభాగాలుగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వార్షిక ఉత్సవాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్రాతకాల ధ్యాన నిర్వహణ, భగవద్గీత పారాయణం, ఉపనిషత్తుల పఠనం, సాయంత్రం సత్సంగం, భజనలు, దీపారాధన, గురుస్మరణ, యోగాసన శిక్షణ, ప్రాణాయామ సాధన, వేదాంత శ్రవణ మనన కార్యక్రమాలు, సాధకులకు నియమిత ఆధ్యాత్మిక శిక్షణలు కొనసాగుతాయి. ప్రత్యేక సందర్భాలలో గీతాజ్ఞాన యజ్ఞాల నిర్వహణ, పండితుల ఉపన్యాసాలు, శాస్త్ర చర్చలు, ఆధ్యాత్మిక శిబిరాలు, విద్యార్థులకు భగవద్గీత పఠన పోటీలు కొనసాగుతాయి.
యువతకు విలువల బోధ, శిక్షణా శిబిరాలు, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రి నిర్వహణ, పేదలకు ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందుల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. సుఖబ్రహ్మ ఆశ్రమంలో అన్నదాన సేవ నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతిరోజు భక్తులకు భోజనం, ఉత్సవ సందర్భాలలో మహా అన్న సంతర్పణ, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, పాఠ్యపుస్తకాల పంపిణీ, అవసరమైన వారికి విద్యా ప్రోత్సాహాన్ని అందిస్తారు. గోశాల నిర్వహణ, పశు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చర్యలు, వన సంరక్షణ, మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు ఆశ్రమ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. వార్షికోత్సవాలలో గురు ఆరాధనోత్సవం ప్రధానమైనది. శ్రీ విద్యా ప్రకాశానందగిరి ఆరాధన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, గీతాపారాయణ మహాయజ్ఞం, భక్తుల సామూహిక సత్సంగం, మహా అన్నదానం కొనసాగుతాయి. ఆశ్రమ స్థాపన దినోత్సవం సందర్భంగా ధ్యాన శిబిరాలు, ఉపన్యాస మాలిక, సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాజ్ఞాన ప్రచార సభలు వైభవంగా నిర్వహిస్తారు. గురు పౌర్ణిమ వేడుకలను ఆశ్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. గురుపాద పూజ, శిష్యుల సమూహ ప్రార్థన, ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకుంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, మహాశివరాత్రి, గీతా జయంతి సందర్భాలలో ప్రత్యేక పారాయణాలు, భజన కార్యక్రమాలు, దీపోత్సవాలను నిర్వహిస్తారు. వృద్ధావస్థలో చాలామంది మరి సంసారంలో ఏవో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అందుకని వాళ్ళు సాధన చేసుకోవడానికి స్వామివారి తండ్రి గారి వారు ఒక 20 ఎకరాల భూమి ఇచ్చారు. వాళ్ళు దాంట్లో వాళ్ళకి అన్నీ కూడా గదులు ఏర్పాటు చేసి వాళ్ళు మరి నిత్యం కూడా అందరూ ఆధ్యాత్మిక చింతనతోటి, ఆధ్యాత్మిక మరి ఆ శ్రవణంతో అందరూ ప్రశాంతంగా హాయిగా ఉంది. తర్వాత గోశాల ఉంది ఒకటి ఇక్కడ మాకు. గోవులు ప్రతిరోజు కూడా ఆవులకు కూడా చాలామంది గోదానం కింద కూడా ఇస్తుంటారు. ఆ గోవులను సేవ చేస్తుంటారు. ఆ పాలతోటి మంది అభిషేకాన్ని కూడా వాడుకుంటాం మేము వాటిని. ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం బాగా అర్థమైన నాడే అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిగతా ఎన్ని భోగాలు, ఎన్ని విషయాలు, ఎన్ని సుఖాలు ఇచ్చినా సరే అది మనిషికి సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి ఆధ్యాత్మిక తత్వం అనేది ఈ ఆశ్రమం యొక్క ఒక పట్టుకొమ్మ. ఎందుకంటే వచ్చిన వారిని మంచి బోధ కలిగించి అందరిని సంతోషంగా పంపిస్తారు. ఆ విధంగా ఆశ్రమం అందరి సేవలో ఉందని చెప్తున్నాను. హరి ఓం తత్సత్. శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం సేవ, ధ్యాన, జ్ఞాన సమన్వయ క్షేత్రం. ఆధ్యాత్మిక వికాసం, సామాజిక సేవ, సమగ్ర దృష్టితో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజానికి సేవా స్ఫూర్తి అందించే కేంద్రంగా ఆశ్రమం నిరంతర చైతన్యంతో విలసిల్లుతోంది. శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం కేవలం ఒక ఆశ్రమ సముదాయం కాదు. ఇది ఆత్మ విచారణకు ఆహ్వాన పీఠం. ఇది ఆధ్యాత్మిక చింతనకు, ధ్యాన వైభవానికి, నిశ్శబ్దానికి నిలవు. ఇది జ్ఞానదీప్తికి, చింతన శక్తికి కొలువు. స్వర్ణముఖి తీరాన విరాజిల్లే ఈ ఆశ్రమాన్ని కేవలం ఒక బాహ్య నిర్మాణ కట్టడంగా పరిగణించకూడదు. అంతర్ముఖ చైతన్యంతో ఈ ఆశ్రమ ఔన్నత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే మనలో చైతన్యం ఆవరిస్తుంది. నిశ్శబ్దం కూడా మంత్రోచ్చారణగా వినిపిస్తుంది. శ్రీ విద్యా ప్రకాశానందగిరి బోధించిన వేదాంత సారం ఈ ప్రాంగణంలో ఇంకా వినిపిస్తోంది. గీతా జ్ఞానం గ్రంథ రూపంలో మాత్రమే కాదు, జీవన రూపంలో ఇక్కడ ప్రతిఫలిస్తోంది. జ్ఞానం, భక్తి, సేవా సమన్వయం సాధ్యమని ఆచరణాత్మకంగా చూపిన క్షేత్రం. సాధనతో, శోధనతో మోక్ష మార్గం
ఎంతో సుగమమని ప్రతిపాదించిన స్థలం. సమాజం అశాంతి దిశగా పరిగెత్తే వేళ ఈ ఆశ్రమం అంతర్శాంతి దిశగా ఆహ్వానం పలుకుతోంది. భోగాసక్తి పెరిగే కాలంలో వైరాగ్య విలువలను గుర్తు చేస్తోంది. ఆత్మవిమర్శ మసకబారే యుగంలో స్వరూప జ్ఞాన దీపాన్ని వెలిగిస్తోంది. ఇది కాల ప్రవాహంలో నిలిచిన నిరంతర సాధనలో వెలిగే జ్యోతి. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ఇది అంతర్ముఖ యాత్రకు ప్రారంభ బిందువు. ఇది మానవ జీవితాన్ని పరమార్థ దిశగా మలిచే మహత్తర సాధనా స్థలం. ఇదే ఈ ఆశ్రమ వైభవం, ఇదే దీని ఉదాత్త ప్రాశస్త్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.